స్టార్ స్టేటస్ కావాలంటే ఒక హిట్ చాలు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఓ కమిట్మెంట్ కావాలి. ఏళ్ల తరబడిన సడలని ఓ పట్టుదల కావాలి. ఓ ముగ్గురు హీరోలు ఇందుకు నిదర్శనం. సౌత్ ఇండస్ట్రీ స్థాయిని మరొక లెవెల్కు తీసుకువెళ్లిన హీరోలు ప్రభాస్, యష్, బన్నీ. పాన్ ఇండియా మార్కెట్లో వీరి కటౌట్కు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, పుష్ప సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. బాలీవుడ్ స్టార్స్ ని సైతం బీట్ చేస్తూ ఈ ముగ్గురు తన బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ వాల్యూ పెంచుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు సౌత్లో వీరే గుర్తొస్తారు. డార్లింగ్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని రీసెంట్గా కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు యూత్కి రోల్ మోడల్స్గా ఉన్నారని చెప్పాలి. దేశవ్యాప్తంగా వీరికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. కేవలం యాక్టింగ్ విషయంలోనే కాకుండా వారి హార్డ్ వర్క్, ఎఫర్ట్స్, డెడికేషన్లో కూడా ముగ్గురు హీరోల ఓపికకు షాక్ అవ్వాల్సిందే. పెద్ద జుట్టు, గడ్డం మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ 5 ఏళ్లు లాంగ్ హెయిర్తోనే ఉన్నాడు. కేజీఎఫ్ సిరీస్ కోసం యష్ కూడా లాంగ్ హెయిర్, గడ్డం 5 ఏళ్ల నుంచి ఉంచుకున్నాడు. ఇప్పటికీ అదే లుక్నే యష్ మెయింటైన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర కోసం కూడా లాంగ్ హెయిర్తో పాటు గడ్డం పెంచుకున్నాడు. షూటింగ్ సమయంలో విపరీతమైన డస్ట్తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా క్యారెక్టర్ పర్ఫెక్షన్, సినిమా మీద వారికున్న కమిట్మెంట్స్, డెడికేషన్తో ఓపిక్గా వారి లుక్స్ని 5 ఏళ్ల పాటు మెయింటైన్ చేశారు. అందుకే ఈ ముగ్గురు హీరోలు పాన్ ఇండియా స్టార్స్గా తమదైన ఫాలోయింగ్తో అలరిస్తున్నారు. ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898 AD మూవీతో రాబోతున్నాడు. నెక్స్ట్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, సలార్ సీక్వెల్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక మూవీ లైన్లో ఉన్నాయి. యష్ మలయాళీ లేడీ డైరెక్టర్తో మాఫియా బ్యాక్డ్రాప్ మూవీని సెట్స్ పైకి తీసుకుని వెళ్తున్నాడు. అలాగే రామాయణం సిరీస్ హిందీలో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డితో ఒక సినిమా ఫైనల్ అయ్యింది.